హాయ్ అండి, వెల్కమ్ టు శేఖర్ వ్లాగ్స్ ఛానల్. నేను ఈరోజైతే బెలూన్ గుహలకు వెళ్ళడం అయితే జరిగింది. బెలూన్ గుహలు అనేటివి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో అయితే ఉండడం జరుగుతుంది. ఇది తాడిపత్రి నుంచి బనగానపల్లికి వెళ్ళే మధ్యలో అయితే బెలూన్ గుహలు ఉంటాయి. ఇక్కడ పిల్లలకు 50 రూపీస్ మరియు పెద్దలకు 70 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారండి. నైస్ ఎక్స్పీరియన్స్ అంటే లోపల దాదాపు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే బెలూన్ గుహలు న్యాచురల్గా ఫామ్ అయినాయి. కానీ విజిటర్స్ని అయితే కేవలం 1 కిలోమీటర్ మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ ఇదే బిడ్డగా సినిమా షూటింగ్ సాహసం అయితే మనకు జరిగిందండి. లోపలికి వెళ్ళేది మనకు నైస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ గుహలు అనేటివి ఎలా ఏర్పడ్డాయంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం చిత్రావతి, ఇది పెన్నా నది యొక్క ఉపనది అండి. ఇది ఎన్నో సంవత్సరాలు ఏకదాడిగా ప్రవహించడం వల్ల ఈ బెలూన్ గుహలు అనేటివి ఏర్పడడం అయితే జరిగింది. ఇది ఇండియాలోనే 2వ అతిపెద్ద ప్రాచీన గుహలు బెలూన్ గుహలు. ఇక్కడ డైలీ కొన్ని 100 మంది అయితే విజిట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. లోపలికి వెళ్ళే కొద్దీ మనం ఏదో ఒక సరికొత్త లోకానికి వెళ్ళినట్టయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లైట్స్ మరియు ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుంది. కానీ ఒంటరిగా అయితే రావద్దు. కొద్దిగా మినిమం 4 to 5 మెంబర్స్ అయితే కొద్దిగా బాగుంటుందండి. ఒంటరిగా వస్తే కొద్దిగా భయపడడం అయితే జరుగుతుంది. అందులో మనకి న్యూ ఇయర్ కానీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. లైట్స్ పెట్టారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్స్కి మనం ఏదో ఒక సరికొత్త లోకంలో వెళ్ళినట్టయితే మనకు ఉంటుందండి. 1999లో దీన్ని ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2002 నుంచి విజిటర్స్ని అయితే ఇక్కడ లోపలికి అలౌ చేస్తున్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ మనకు చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఏదో మన సినిమాలో చూసే ఎట్లా లోపలికి వెళ్ళి అలా ఎలా ఉంటుందండి మూమెంట్, మనకి ఏదో గుహలో వెళ్తున్నట్టు అలాగే న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. దాదాపు 1 కిలోమీటర్ వరకు లోపలికి స్ట్రైట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు రాక్స్ కూడా ఎలా ఫామ్ అయ్యాయని. కొన్నిసార్లు చూసుకుంటే ఆ రాళ్ళకు కూడా కొన్ని చోట్ల చెమట పట్టాయి. అంటే ఎంత ఇక్కడ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా జెంట్స్ అయితే మనం టీషర్ట్ వేసుకోండి, ఎందుకంటే టీషర్ట్ మొత్తం కూడా తడిచిపోతుంది. అంత స్వెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. అది న్యాచురల్ ఫామ్ అయి ఉంటుందండి. బట్ ఎవరైనా కొంతమంది చూస్తే ఏదో కావాల్సింది చెక్కినట్లుగా అనిపిస్తుంది, చెక్కినట్టు ఉండే విధంగా ఉందండి. బట్ ఇది మొత్తం కూడా చాలా న్యాచురల్గా అయితే ఫామ్ అయింది. ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బెలూన్ గుహలకు వెళ్ళండి. ఒక నైస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఎన్నో ప్లేస్లు వెళ్తుంటాం, కానీ ఇది మనకి అండర్ అర్త్లో భూమి కింద వెళ్తాం కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. దీన్ని గాడ్ ప్లేస్ అంటారండి, దేవుడు లీల అంటారు. ఎందుకంటే ఇంత లోపల కూడా సహజంగా ఫామ్ అవడం అంటే మామూలు విషయం కాదు. చూడండి అక్కడ ఏంటంటే అక్కడ రాళ్ళు కూడా మొత్తానికి ఎవరో అమర్చినట్టుగా రాళ్ళు కూడా చెక్కించబడ్డాయండి. బట్ ఇదంతా కూడా ఎవరు చేసింది కాదు, న్యాచురల్గా ఫామ్ అయింది. ఖచ్చితంగా వేలో కానీ లేదంటే ఒకసారి ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా బెలూన్ గుహలకు వెళ్ళండి. మీకు నైస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. మనకు అక్కడ 3D లైట్స్ అనేవి పెట్టారండి, మన ఫొటోస్ కూడా దిగచ్చు. లైట్స్ పెట్టడం వల్ల ఏమిటంటే వచ్చే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ మంచి విజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, కంపల్సరీగా వెళ్ళని వాళ్ళంటే వెళ్ళండి. నేనైతే జాన్ ఫస్ట్ అయితే వెళ్ళడం జరిగింది. క్రౌడ్ అయితే మామూలుగా వెళ్ళి చాలా హెవీగా ఉన్నారు. నైస్ ఎక్స్పీరియన్స్. 1 డే ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా వెళ్ళండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ నేను మంచి మంచి వీడియోలు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, బాయ్ టు ఎవ్రీవన్. బాయ్ టు ఆల్.